హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. ఈరోజైతే చాలా టేస్టీగా సింపుల్గా ఎగ్ గ్రేవీ ఎలా చేసుకుందామో చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే 2 పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో మనం ముందుగా తయారు చేసుకున్న టమాటా ప్యూరీని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ టమాటా ప్యూరీ కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇందులో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, ఇంకా కొంచెం మసాలా కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మసాలా అంతా బాగా ఫ్రై అయిపోవాలి. ఆ తర్వాత ఇందులో మనకి ఉడికించడానికి సరిపడా నీళ్లు వేసుకొని బాగా మరిగించాలి. ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఎగ్స్ని ఇందులో బ్రేక్ చేసుకోవాలి. వెంటనే కలపకుండా వాటిని కాసేపు మూత పెట్టి ఉడికించాలి. కర్రీ అయితే 90% అయిపోయింది. తర్వాత కొంచెం టర్న్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ గ్రేవీ అంతా బాగా చిక్కగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇందులో కొత్తిమీర వేసుకుంటే అయిపోతుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.